నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. వైసీపీలో దాదాపు అందరూ కూడా అమరావతిపై విషం కక్కుతూనే ఉన్నారు. వాస్తవానికి లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ఎక్కడా కూడా అమరావతికి వాళ్ళు వ్యతిరేకం అని చెప్పి కంప్లీట్ చెప్పేశారు. చెప్పడమే కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఆమోదం తెలిపిన వీళ్ళు మాత్రం వ్యతిరేకం అని చెప్పేసి అందరిది ఒక దారి అయితే ఉలిపికట్టది ఒక దారి అన్నట్టు వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు మేధావి ముసుగులో ఉన్నటువంటి చాలామంది కూడా అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ కూడా ఒక మాట మాట్లాడుతున్నారు. ఉండవల్లి గారు ఒక మాట మాట్లాడారు సార్, ఒకసారి మీకు వినిపిస్తాను. రంగూను క్యాపిటల్గా ఉండేది బర్మాకి. అది తీసేసి నాపిడా అని ఒకటి కట్టారు. దాని పేరేంటంటే గోస్ట్ సిటీ. ఇప్పటికి ఎవరు నివాసం. సో గుడివాడ అమర్నాథ్ గోస్ట్ సిటీ అనగానే వాస్తవానికి అంత మేధావితనం లేదు కదా, ఎలా మాట్లాడాడా అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇలాంటి మేధావులు ఇస్తున్నటువంటి ఒక సమాచారం తీసుకొని తను కూడా ఒక గోస్ట్ సిటీ అమరావతి అని చెప్పి మాట్లాడుతాను. సార్, వీళ్ళ దృష్టిలో గోస్ట్ సిటీ అంటే ఏంటి, ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ విషయం కక్కుతున్నారు అంటే ఏం చెప్తారు? వాళ్ళు గోస్టులు కాబట్టి, అంటే గోస్టుల కళ్ళకి ఆ సిటీ గోస్ట్ సిటీగానే కనపడదు. అంటే ఆ పార్టీయే గోస్ట్ పార్టీ. షర్మిలే అన్నది కదా సైతాన్ పార్టీ అని. జగన్ సేనని షర్మిల ఏమన్నది సైతాన్ సేన అన్నది. వాళ్ళన్నే ఒక సైతాన్ లాగా వాళ్ళని బట్టి పీడిస్తున్నాడు అంటూ. సైతాన్ అన్నా గోస్ట్ అన్నా ఒకటే కదా, దెయ్యాలే కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ దెయ్యాల కొంప. అందుకే వాళ్ళ కళ్ళకి మొత్తం ఆ సిటీ గోస్ట్ సిటీగా కనపడుతోందా. ఇదో దెయ్యం. ఇప్పుడు ఈ ఉండవల్లి దెయ్యం మాటలా, లేకపోతే గుడివాడ దెయ్యం అనాలా? అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ అమరావతి, అసలు ఆ పేరులోనే లైఫ్ ఉంది. అమరావతి అంటే మీనింగ్ ఏంటి? అది అసలు చావు లేనిది, మరణం లేనిదే అమరావతి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే సరే ఎందుకంటే ఇలా డెడ్ సిటీ అని, గోస్ట్ సిటీ అని, అసలు అక్కడ లైఫ్ లేదని మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో జనసంచారం లేని చోట పెడతావేంటి స్వామి అనేది అన్నాడు. ఇప్పుడు ఎందుకు ఇంత విద్వేషం విషం కక్కుతున్నారు అంటే వీళ్ళు ఊహించాల. ఏది చంద్రబాబు ఇవాళ చెప్పినట్టు కేంద్రం వింటోంది. అరే 28వ తారీఖు అసెంబ్లీ తీర్మానం చేసి పంపడం ఏంటి, 1వ తారీఖు లోక్సభలో ఆమోదం పొందడం ఏంటి, 2వ తారీఖు రాజ్యసభలో ఆమోదం పొందడం ఏంటి, 6వ తారీఖు రాష్ట్రపతి గెజిట్ ఇవ్వడం ఏంటి? అంటే తట్టుకోలేకపోతున్నారా? అందుకు కక్కుతున్న విషమా ఇదంతా? ఇప్పుడు మీరు చూసే ఉంటారు, లోక్సభ ఆమోదం పొందిన రోజే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. మావిగన్ అమరావతి గోస్ట్ సిటీ లేకపోతే అమరావతి డెడ్ సిటీ మావిగన్ కాదా? ఇప్పుడు మావిగన్ ఏంటి? ఒకటి మావిగన్ అయినా గ్రేటర్ అమరావతిలో భాగమే కదా. ఇప్పుడు అతను చెప్పింది జగన్మోహన్ రెడ్డి అటు 70 ఇటు 40 కిలోమీటర్లు 110 కిలోమీటర్లు అంటే అది మహా కుట్ర. అదేదో మనం కామెడీగా చూడకూడదు. హైవే, నేషనల్ హైవే. ఎందుకు అక్కడ దాకా, ఎందుకు శ్రీకాకుళం నుంచి పులివెందుల దాకా పెట్టన్నారు. తులసిరెడ్డి ఏమన్నాడు, శ్రీ విపుల అని పెట్టాడు ఆయన పేరు. శ్రీకాకుళం, విజయవాడ లేకపోతే పులివెందుల కలిపారు ఆయన. అసలు ఎవరన్నా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినాడు హైవే పొడవునా రాజధాని అని అన్నాడా? హైవే బారుతా రాజధాని పెట్టడం ఏంటి? అసలు ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఇదంతా గ్రేటర్ అమరావతి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలాగో, గ్రేటర్ విశాఖ ఎలాగో, సిఆర్డిఏలో ఇదంతా ఒక భాగం. మాస్టర్ ప్లాన్, బృహత్తర ప్రణాళిక, 219 చదరపు కిలోమీటర్లు, 3 మున్సిపల్ కార్పొరేషన్లు, గుంటూరు, విజయవాడ, ఈ మంగళగిరి, తాడేపల్లి, ఒక 9 మున్సిపాలిటీలు. ఈ మొత్తంలో వస్తుంది నీకు ఎన్ని మున్సిపాలిటీలు వస్తున్నాయి? 9 వస్తున్నాయి నీకు. ఏది? తాడిగడప, కొండపల్లి, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట, నందిగామ, తెనాలి, పొన్నూరు, సత్తెనపల్లి, ఈ మున్సిపాలిటీలన్నీ ఒక నగర పంచాయతీ ఉయ్యూరు. అరే 4-5 జిల్లాల పరిధి. ఒక కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా, ఇవన్నీ కలిసిన ప్రాంతం.
ఒక 4-5 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిది. దీన్ని పట్టుకుని డెడ్ సిటీ అంటాడు ఒకడు, లైఫ్ లేదంటాడు ఒకడు, గోస్ట్ సిటీ అంటాడు ఒకడు. ఇప్పుడు విజయవాడ డెడ్ సిటీయా నాకు తెలియక అడుగుతాను. గుంటూరు డెడ్ సిటీయా, గోస్ట్ సిటీలా అవి? మరి గోస్ట్ సిటీ డెడ్ సిటీలో మావిగన్న ఎందుకన్నాడు? ఇదంతా కలిపే కదా అమరావతి. అంటే వీళ్ళ అక్కస్ ఏంటి? 29 గ్రామాల మీదైనా. అంటే అక్కడ భూముల ధరలు పెరిగిపోతున్నాయి, మేము ఆ భూముల ధరల్ని పతనం చేశాము. ఎప్పుడైతే చట్టబద్ధత వచ్చిందో ఇప్పుడు అక్కడ ఒక్కసారిగా భూముల ధరలు పెరిగిపోయి అదంతా సంపన్న ప్రాంతంగా మారుతుండేసరికి కళ్ళు నిప్పులు కక్కుతున్నాయా? ఇప్పుడు ఎకరం భూమి నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్క చెప్పారు. ఏంటి ఇప్పుడు అక్కడ ఎకరం వచ్చేసరికి ఇప్పుడు 50,000 ఎకరాలు అనుకో ఉన్న ఆ ప్రాంతం ఇప్పటివరకు ఇచ్చింది, రైతులు ఇచ్చిన 34,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, అటవీ భూమి అంతా కలిపి ఇప్పుడు అక్కడ మరి నీకు ఎకరం మామూలు రేట్ వేసుకున్నా కానీ నీకు అదే 50,000 కోట్లు. ఇప్పుడు ఇవాళ ఒకటి ఈ మొత్తం రైతులందరికీ ప్లాట్లు ఇవ్వగా ల్యాండ్ బ్యాంక్ ప్రభుత్వం దగ్గర 5,000 మిగులుద్దట. 5,000 ఎకరాలు ఆయన ఎకరం 10 కోట్లు వేసుకున్నారు. అంటే ప్రభుత్వం దగ్గర అది 50,000 కోట్ల సంపద. రేపొద్దున అది 20 కోట్లు అవ్వచ్చు, 1,00,000 కోట్లు అవుతుంది. అసలు అది నీకు తెలియదు అది ఎంత పెరుగుద్దో. ఎందుకంటే ఆ రోజు మరి కోకాపేట ఎంత కమ్మారు? ఎకరం 170 కోట్లు, 160 కోట్లు అమ్ముతున్నారు. రేపు పొద్దున కూడా కోకాపేటను మించిన రేటు 29 గ్రామాల భూమి పలుకుద్ది. 100 కోట్లు, 150 కోట్లకి అది చేరుద్ది. అదే వీళ్ళ అక్క సార్. అంటే ఇవాళ వీళ్ళ కంటికి అది గోస్ట్ సిటీగా కనపడిందంటే నేను అంటోంది అదే. ఏది ఉంటారు ఎక్కడైతే దేవతలు ఉంటారో వాళ్ళ పక్కననే దెయ్యాలు కూడా తిరుగుతూ ఉంటాయి. అవును. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా సార్, అంటే వీళ్ళ నోటికి ఇప్పుడు రాజధాని విషయంలో కూడా గతంలో వీళ్ళు అనుకున్నట్టు అవును మాకు అమరావతి ఇష్టమని, తర్వాత లేదు 3 రాజధాని, లేదు వైజాగ్ అని, తర్వాత కర్నూలు అని, తర్వాత ఇప్పుడు వచ్చేసి మావిగన్ లాగా ఎలాగైతే మాట మారుస్తున్నారో దీన్ని మొన్నటిదాకా దీన్ని అమరావతి అన్నారు, కమ్మ వాళ్ళు మాత్రమే ఉంటారన్నారు, తర్వాత లేదు ఇంకొకటి అని చెప్పేసి అన్నారు, ఇప్పుడు గోస్ట్ సిటీ. సో అంటే ప్రజలు ఉంటారన్నా ఉండరన్నా దాంట్లో కూడా వీళ్ళకి ఒక క్లారిటీ లేకపోతే వీళ్ళని ఎలా చూడాలి సార్? అంటే ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, ముంపు ప్రాంతం అన్నారు. చివరికి ఎంతకి దిగజారిపోయారంటే వేశ్యల రాజధానినో ఏదో అది కూడా అన్నారు. అంటే ఇప్పుడు నేను అంటోంది అది వీళ్ళకు ఉన్నటువంటి ద్వేషం, అక్కసు కనపడుతున్నాయి ఈ మాటలన్నిటిలో. ఇప్పుడు కేంద్రం ఇవాళ 15,000 కోట్లు ఇచ్చింది గ్రాంట్. 63,000 కోట్లతో ప్రధాని శంకుస్థాపన చేశాడు పనులకు. 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒక పండగ, ఒక తిరునాళ్ళ 3,865 జేసీబీలు, ప్రొక్లైన్లు, హెవీ మిషనరీ. అసలు నీకు అసలు తండోపతండాలుగా అక్కడ జరుగుతుంటే ఇదే నేను అంటోంది. ఏంటి కళ్ళు నిప్పులు గురిపిస్తున్నారు, నోటి వెంట విషం కక్కుతున్నారు. ఇప్పుడు మనం చూసాం మొత్తం ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, 189 కిలోమీటర్లతో ఔటర్ రింగ్ రోడ్, 25,000 కోట్లతో. ఏ విధంగా అయితే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ తెలంగాణని సంపన్న రాష్ట్రం చేసిందో, ఏంటి ఇవాళ తెలంగాణ 140,000 కోట్ల ఆదాయం ఉంటే దాంట్లో నీకు ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఈ రెండిటి నుంచే నీకు 40,000 కోట్ల ఆదాయం వస్తుంది. రేపొద్దున అమరావతి ఔటర్ రింగ్ రోడ్, ఈ మొత్తం ఏది ఈ ప్రాంతం అంతా నేను చెప్పిన 5-6 జిల్లాలు దానిలో వస్తాయి. మచిలీపట్నం పోర్ట్ వస్తుంది, గన్నవరం ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడ సిద్ధమవుతుంది. అంటే ఇప్పుడు ఆ వచ్చే ఆ ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా మరి ఆంధ్రప్రదేశ్ సంపన్న రాష్ట్రంగా మారుతుంది. అక్కడ వచ్చేటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా, శంషాబాద్ను మించిన ఎయిర్పోర్ట్ ద్వారా అక్కడ అది సంపన్న రాష్ట్రంగా మారుతుంది. అది గ్రోత్ ఇంజిన్. ఆంధ్రప్రదేశ్కి ఇవాళ, తెలంగాణకు ఒకటే గ్రోత్ ఇంజిన్, హైదరాబాద్ ఒకటే, తమిళనాడుకి చెన్నై ఒకటే.
కర్ణాటకకి బెంగళూరు ఒకటే, కానీ ఆంధ్రప్రదేశ్కి 3 గ్రోత్ ఇంజన్లు వస్తాయి. తిరుపతి, మరి విశాఖ, అమరావతి. అంటే 3 హైదరాబాదులు ఇక్కడ తయారవుతున్నట్టు, 3 చెన్నైలు తయారవుతున్నట్టు లెక్క. తయారు కానివ్వరా, అభివృద్ధి జరగనివ్వరా, పనులు జరగనివ్వరా. అంటే వీళ్ళు కేవలం ఏంటంటే 3D ఏంటి, మనం గతంలో కూడా చెప్పుకున్నాం. 3D సినిమా ఏంటి, మామూలు లెంగ్త్, బ్రెడ్త్, లేకపోతే డెప్త్ అయి కాదు. వీళ్ళ 3D ఏంటి, డిస్టర్బ్ చేయటం, అవును. డీవియేట్ చేయటం, ఈ 2 కాకపోతే డిస్ట్రాక్ట్ చేయటం. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే వాళ్ళు విషం కక్కుతున్నారు. అదొక పెద్ద అనకొండ, అదొక నాగుపాము, మీకు తెలుసు. కాబట్టి దాన్ని ఏం చేయాలా, కూరలు పీకాలి. ప్రజలు పీకారు కూరలు, కానీ బుస కొడతాం, ఇక పడకపై కొట్టాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే ఇంకా విషయం కక్కుతున్నారో, మేధావి ముసుగులో ఉన్నవారు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే నిజంగా మీరు అన్నట్టు కూరలు పీకడమే కాదు, బుస కొడుతున్నటువంటి ఒక పడగపై కూడా వేటు పడాల్సిందే అని చెప్పి అయితే ప్రజలందరూ కోరుతున్నారు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.